ఏంటి సార్ ఇప్పుడు 2025 మొన్న జరిగిన ఇది కేసులు కావచ్చు అవన్నీ చూస్తే 2025లో నెటిజన్స్ మళ్ళీ ట్విట్టర్లో కానీ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 2025లో ఆర్జీవి జైల్లోకి వెళ్తాడు అంటున్నారు. ఏంటి ఇది జరగబోతుందా? కదా ఇప్పుడు మన మనిషికి మనం ప్రైమరీగా మన అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎవడు కష్టాల్లో ఉంటేనే మనకు సుఖం వస్తుంది. అది మనిషి నైజం. ఓకే, అది ఎంత పెద్ద కష్టం అయితే అంత ఎక్కువ సుఖం వస్తుంది. సో వాళ్ళు ఎలాగూ అంటే నాకు అలాంటి ఇష్యూ వస్తే సుఖపడే వాళ్ళు ఉంటే వాళ్ళని నేను ఎందుకు వద్దన్నది. ప్రతి ఓడుకు అనేది కలే కదా. ఎదుటివాడి సుఖం కోసం వర్మ గారు ఉన్నారు. నేనేం కాదు, ఎవరు కష్టంలో ఉన్నా చాలా మందికి సుఖం వస్తుంది. ఒక దశలో ఎమోషన్స్ అనేవి ఆర్జీవీకి ఎక్కువ ఉండవు. మరి అటువంటిప్పుడు ఎదుటివాడి ఎమోషన్స్ తోటి ఎదుటివాడి సుఖం కోసం వర్మ పని చేస్తుందంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? నేను ఎప్పుడు అలా ఎవరి కోసం నేను పని చేస్తాను, నా లైఫ్లో ఎప్పుడు నా కోసమే చేసుకుంటా అని చెప్పాను. అదొక పాయింట్. ఇంకోటి వేరే వాళ్ళ విమర్శలు నేను పట్టించుకోను. ఎందుకంటే నేను దున్నపోతున్నాను. దున్నపోతు మీద వర్షం పడితే దాన్ని ఏం పట్టించుకోదు. లేకపోతే ఏనుగు నేను కుక్కలు మెరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. మీరు జీరోలు ఎన్ని కలిపినా జీరోయే కదా సార్. అటువంటి పట్టించుకోండి. అటువంటిప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు గోడ దూకి పారిపోవాల్సిన అవసరం వచ్చింది? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, పోలీసులు రాలేదు, అప్పుడు కూడా మొబైల్ అరెస్ట్ అని కూడా చెప్పలేదు. అప్పుడు కూడా మొబైల్ చూస్తున్నారు. మొబైల్ అప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారా? నాకు వర్క్ ఉంటుంది కదా. అంతే. ఏంటి సార్ ఇప్పుడు ఏపీ సర్కారు మీ మీద కావాలనే కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేస్తుందని మీరు? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారని 100% తెలియటానికి ఆస్కారం లేదు నా దృష్టిలో. కాదు అసలు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు అంత కీన్గా ఉంది. ఐ ఫీల్ దట్ టూ బిజీ ఇన్ 100 థింగ్స్. ఇలాంటి చిన్న వాటి మీద ఏదో పని కట్టుకుని ఒక కుట్ర పన్నుతారని నేను అనుకోను. 2025లో వర్మ గారి నుంచి ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ వెరీ డిఫరెంట్. అంటే వెరీ డిఫరెంట్ అంటే నా ఉద్దేశం అంతకుముందు చూడండి. నేను టచ్ చేసిన సబ్జెక్టులు అయితే హారర్ సినిమా అవచ్చు, లేకపోతే ఏదో సమ్ ఇవ్వచ్చు, అలాంటివి కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్స్తో చాలా చాలా డిఫరెంట్ వస్తాయి. ప్రజలకు కొత్త జోనర్ అనేది పరిచయం చేయాలి. అప్పట్లో 2000 రూపాయలతో మీరు సినిమా తీశారు. అది ఆల్మోస్ట్ మార్కెట్లో భారీ మంచి కలెక్షన్ తీసుకుంది. ఇప్పట్లో కూడా పాన్ వరల్డ్ 1000 కోట్లు వసూలు అంటే 2000 రూపాయలు అంటే అది బికాస్ కోవిడ్ టైంలో అసలు బయటికి రావడానికి ఆస్కారం లేనప్పుడు ఒక మొబైల్ ఫోన్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన సినిమా కాదు. ఇట్ ఈస్ అబౌట్ 12-13 minutes షార్ట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్గా. మరి ఇప్పుడు పుష్ప లాంటి అంటే 2000 కోట్ల సినిమాలు, బాహుబలి లాంటి 1000 కోట్ల సినిమాలు ఇవన్నీ వస్తున్న టైంలో బ్రాండ్ అంటే ఆర్జీవి అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ నుంచి ఈ టైప్ ఆఫ్ జోనర్, ఈ టైప్ ఆఫ్ పాన్ వరల్డ్ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పబ్లిక్? పాన్ వరల్డ్, పాన్ ఇండియా అన్నీ ఒక ఎమోషనల్ టైటిల్స్. ఫైనల్గా సినిమాలో ఉన్న విషయం బట్టి ఇప్పుడు శివ సినిమా వచ్చినప్పుడు అది ఉదయం అని తమిళ్లో, శివ అని హిందీలో అన్ని చోట్ల వచ్చింది కదా. అది బడ్జెట్ దాని మీద కాదు, ఆ ఫిల్మ్ ఎందుకో ఆడియన్స్కి నచ్చింది. సో ఇట్ వెంట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. బడ్జెట్ కాంతారా ఇస్ లో బడ్జెట్ ఫిల్మ్. లో బడ్జెట్. యా, బడ్జెట్కి సినిమా సక్సెస్కి సంబంధం ఉండదు. బడ్జెట్కి సినిమా అంటే ఇన్కమ్ మీరు అన్నది రెవెన్యూ. అది అప్పుడు ఫైనల్గా మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఎంత గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ టెల్లింగ్ అనేది చూస్తున్నారు మీరు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది. అవును సార్. దట్స్ బీన్ మేడ్ ఆల్మోస్ట్ లైక్ జీరో బడ్జెట్ కంపేర్ టు బిగ్ 1000 crore 500 crore ఫిల్మ్స్. వెంచువల్గా ఆడియన్స్కి సినిమా చూస్తున్నప్పుడు గ్రిప్ ఉందా లేదా చూస్తాడు అంతే. అంతేగాని ఈ బడ్జెట్ తోటి మనకు సంబంధం లేదంటే సార్. ఇప్పుడు మొన్న కమింగ్ టు పాలిటిక్స్లోకి వస్తే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు వ్యూహం సినిమా తీశారు. అంతకుముందు ఏదైనా చేశారు. ఆ వ్యూహం సినిమా తీస్తున్న టైంలో కూడా సార్ మీరేమన్నా ప్రిడిక్ట్ చేశారా జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంత భారీ పతనాన్ని చూస్తుంది? నాకు జీరో నాలెడ్జ్ పాలిటిక్స్లో. అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు అసలు పార్టీ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు జీరో నాలెడ్జ్. బట్ వ్యూహం సినిమాలో మాత్రం జగన్ గారి క్యారెక్టర్ మీద నాకు ఇంప్రెషన్ ఉంది. ఓన్లీ ఇందాక చెప్పాను, ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కూడా అదే చేశాను అంతే. దాంట్లో పరిపాలన చూపించలేదు, ఏమీ చూపించలేదు. సార్ ఇప్పుడు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు. ఆల్మోస్ట్ చాలామంది పుష్ప ఇష్యూలో అక్కడ ఇక్కడ చాలా డిస్కషన్స్ వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ సార్ నేను ఓన్లీ మీ పర్సనల్ ఇష్యూనే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఆర్జీవీకి ఎమోషన్స్ అనేవి ఉంటాయా? ఫస్ట్ ఎమోషన్స్ ఉంటే బాధ, సంతోషం, సుఖం అంటే అందరికి బోల్డ్గా కనిపించే మీరు ప్రతి జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన ఏంటి సార్? నేను
హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ అని నేను ఫీల్ అవును ఇప్పుడు. ఎందుకు ఫీల్ అవునంటే నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ఎక్సైట్మెంట్. ఒక ఈ పని చేయాలా, అలా చేయాలి అనేది ఒక ఎక్సైట్మెంట్లో బతుకుతాను. ఎక్సైట్మెంట్కి వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్సైట్మెంట్ అనేది మీకు ఒక మోటివేషన్ ఇస్తుంది, ఓకే మీకు ఎనర్జీ ఇస్తుంది. ఓకే హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ ఫీలింగ్, అది మెమరీ అయిపోతుంది. సాడ్నెస్ అనేది ఇప్పుడు ఏంటి, మీకు ఆలోచించడానికి వరీ అవ్వటానికి తేడా ఉంది. ఓకే థింక్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే బాధపడి వరీ అయితే యూ విల్ బీ ఇన్ సర్కిల్స్, ఎక్కడికి వెళ్ళకుండా. అది నేను చాలా స్ట్రాంగ్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. సో అప్పుడు ఎప్పుడైనా నాకు ఒక బాధపడే సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు బాధపడుతుందని ఆలోచిస్తాను కానీ బాధపడను. సో ఐ పుట్ మై థింకింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వై ఐమ్ వరింగ్. అంటే ఎమోషన్ అప్పుడు నాకు ఒక రీజన్ దొరుకుతుంది దానికి. ఆ రీజన్ వచ్చిన వల్ల నాకు వరీ పోతుంది.